ప్రతి విషయంలో తనూజ భర్జన ఇంకా ఆపరా అంటూ చాలా రకాల నెగెటివ్ కామెంట్సే వస్తున్నాయి. నిన్న కళ్యాణ్ పడాల బర్త్‌డే 24థ్ బర్త్‌డేని ఎంతో గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు కళ్యాణ్ పడాల. కళ్యాణ్ పడాలకి చాలామంది విషెస్ కూడా చెప్పారు. ఇక బర్త్‌డే సందర్భంగా కళ్యాణ్ అయితే ఓ పాటను రిలీజ్ చేయబోతున్నట్టుగా చిన్న ప్రోమోలాగా రిలీజ్ చేశారు. సో, ఆ ప్రోమోతో కళ్యాణ్‌కైతే విషెస్ చెప్పడం జరిగింది. కళ్యాణ్ ఒక అమ్మాయితో ప్రేమ సాంగ్ అయితే చేస్తున్నాడని క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సాంగ్ చూస్తే ఇదొక బ్రేకప్ ట్రాజెడీస్ కైండ్ ఆఫ్ సాంగ్ లాగా అనిపిస్తుంది. మొదట్లో అమ్మాయితో ప్రేమ ఇదంతా ఉండి, ఆ తర్వాత కళ్యాణ్ ఒంటరిగా బాధపడుతున్నట్టుగా ఆ ప్రోమోలో అయితే రిలీజ్ చేశారు. నిజంగా కళ్యాణ్ సూపర్‌గా కనిపిస్తున్నాడు. అండ్ చాలామంది కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ నువ్వు ఇలానే సక్సెస్ అవ్వాలి అని చెప్పి చాలామంది ఆయనకి బర్త్‌డే విషెస్ అయితే చెప్పడం జరిగింది. ఆఖరికి తనూజ కూడా నిన్న పోస్ట్ పెట్టి కళ్యాణ్‌కైతే బర్త్‌డే విషెస్‌ని చెప్పింది. అయితే కళ్యాణ్ అలానే ఎవరు 'రీతు చౌదరి' గానీ, డిమాండ్ గానీ ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ బర్త్‌డేకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఏదైతే సాంగ్ కళ్యాణ్ చేశాడో దానికి సంబంధించి చాలామంది కామెంట్స్ పెడుతూ హీరోయిన్ ఉంది కదా! సో, ఆమె కాకుండా ఆ ప్లేస్‌లో తనూజ ఉండుంటే చాలా బావుండేది. తనూజ అయితే డెఫినెట్‌గా కూడా ఆ సాంగ్ చాలా హిట్ అవుతుంది. ఇద్దరు కాంబినేషన్‌ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! ఎందుకు వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు అని. సో, ఇక్కడ ఏంటి అంటే 'బిగ్ బాస్‌లో' కలిసున్నారు అని బయటకొచ్చాక కూడా కలిసే ఉండాలని రూల్ లేదు. అక్కడ ఫ్రెండ్‌షిప్‌ని వీళ్ళు ఫ్రెండ్‌షిప్‌గా కంటిన్యూ చేస్తారు. బయట ప్రతి ఒక్కరు వీళ్ళిద్దరిని కలిపి అన్నీ అయితే తీయలేరు. ఎంత రియల్ లైఫ్‌లో పెయిర్స్ అయిన వాళ్ళని కూడా రియల్ లైఫ్‌లో పెయిర్స్ చేసి చూపించాలని ఎవరు అనుకోరు. అలానే ఇక్కడ ఫ్రెండ్‌షిప్ ద్వారా వీళ్ళిద్దరు పెయిర్ హిట్ అయ్యిందని ఆయన నటించే ప్రతి దానిలోని తనూజనే ఉండాలి. తనూజ నటించే ప్రతి దానిలో కళ్యాణ్ ఉండాలి అంటే అసలు కుదరదు. వాళ్ళ కాంబినేషన్‌లో మీరు ఇష్టపడుతున్నారు. వాళ్ళు విడివిడిగా సక్సెస్ అందుకోవాలని కోరుకోవాలే తప్ప, ఇద్దరు కలిసే ఉండాలి. మీ ఇద్దరు ఉంటేనే హిట్ అవుతుంది అని అనకూడదు. అలా మీ ఇద్దరు ఉంటేనే హిట్ అవుతుంది అంటే ఇప్పుడు నటించింది హిట్ అవ్వదా? అలా లేదు కదా! మనం ఇష్టపడుతున్నామంటే వాళ్ళు మంచి హిట్ సక్సెస్ అందుకోవాలని కోరుకోవాలి. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంపై కామెంట్ చేయండి.